హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇటీవల జైలర్ సినిమాతో మన ముందుకు రావడం జరిగింది. జైలర్ సినిమా సూపర్ హిట్ సాధించడం జరిగింది. అయితే జైలర్ సినిమా సీక్వెల్ పైన అదిరిపోయే అప్డేట్ రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏందో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు లేటెస్ట్గా లాల్ సలం సినిమాతో మన ముందుకు రావడం జరిగింది. లాల్ సలం సినిమా మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో ఇట్టు సాధించలేకపోయింది. అంతకుముందు రిలీజ్ అయిన జైలర్ సినిమాతో మన ముందుకు వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మాత్రమైతే సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. రజనీకాంత్ గారి కెరియర్లోనే జైలర్ సినిమా మాత్రమైతే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవాలి. ఆ రెండో అతిపెద్ద హిట్ అని చెప్పుకోవాలి జైలర్ సినిమా మాత్రమైతే రజనీ ఆఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టిందని చెప్పుకోవచ్చు. కలెక్షన్ల పరంగా కానీ స్టోరీ పరంగా అంటే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. జైలర్ సినిమా కొన్ని రోజుల నుంచి జైలర్ సినిమాకు సీక్వెల్గా ఉంటుందని వార్తలు అయితే తెగ వైరల్ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ మధ్యలో మరోసారి కూడా సోషల్ మీడియాలో జైలర్ 2 కూడా ఉండబోతున్నట్లయితే తెగ వైరల్ అవుతుంది. దీనిపైన అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే జైలర్ సినిమాలో నటించిన మీర్నా గారు మాత్రమైతే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. జైలర్ పార్ట్ 2 సంబంధించి ఉండబోతున్నట్లయితే ఆమె చెప్పడం జరిగింది. రీసెంట్గానే నెల్సన్ దిలీప్ కుమార్ గారిని నేను కలవడం జరిగింది. ఆయన ప్రజెంట్ మాత్రమైతే జైలర్ 2 స్క్రిప్ట్ రైటింగ్లో బిజీగా ఉన్నట్లయితే చెప్పడం జరిగింది మీడియా సమావేశంలో. అయితే జైలర్ 2లో నేను ఉండనో తెలియదు, కానీ జైలర్ 2 మాత్రమైతే పక్కా వస్తుందని కూడా మీర్నా గారిని అయితే ఒక ఇంటర్వ్యూలో మాత్రమైతే చెప్పడం జరిగింది. దీంతో త్వరలోనే జైలర్ 2 కూడా రాబోతున్నాయైతే పక్కా అయితే తెలిసిపోయిన విషయమే. అయితే ఆమె ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. నెల్సన్ దిలీప్ కుమార్ గారు మాత్రమైతే స్క్రిప్ట్ రైటింగ్ మీద బిజీగా ఉండడం చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రమైతే జైలర్ 2 కూడా త్వరలోనే రాబోతున్నట్లయితే మనకు తెలిసిపోతుంది. 100% తెలిసిపోతుంది. నెల్సన్ దిలీప్ కుమార్ మరియు రజనీకాంత్ మధ్యలో జైలర్ 2 సంబంధించి కమ్యూనికేషన్ కూడా జరిగినట్లయితే సమాచారం అయితే అందుతుంది. మరి చూడాలి, జైలర్ 2 త్వరలోనే ఎప్పుడైనా అప్డేట్ వస్తుందా రాదా అని అయితే వెయిట్ చేయాల్సిందే. ఒక భారీ ఇటు సీక్వెల్ వస్తుందంటే హైప్స్ మాత్రం అయితే వేరే లెవెల్లో ఉంటాయి. మరి సినిమా జైలర్ 2 వస్తుందా లేదా అనేది అయితే చూడాలి. ఒకవేళ దీనిపైన ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. జైలర్ 1లో వచ్చేసరికి మన శివరాజ్ కుమార్ కానీ మోహన్ లాల్ గారు కానీ మన రజనీకాంత్ గారి యాక్టింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. మరోసారి వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో కూడా జైలర్ 2 ఉంటుందా అనేది అయితే ఎక్కువ హోప్స్, ఎందుకంటే జైలర్ 1లో ఉన్నారు కాబట్టి అదేవిధంగా జైలర్ 2లో కొనసాగించే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటుంది. కొన్ని క్యారెక్టర్ జైలర్ 1లో స్పెషల్గా ఉంటుంది. అదేవిధంగా జైలర్ 2లో ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉండబోతుందో మరి చూడాలి. మన జైలర్ 1 హిట్ కావడానికి సూపర్ డూపర్ హిట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. అనిరుద్ధ్ గారు మాత్రమైతే సంగీత దర్శకుడు జైలర్ 1కి అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మెయిన్గా జైలర్ హిట్ కావడానికి ప్లస్ అండ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంటే మెయిన్గా అంటే సంగీతం అని చెప్పుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. మన రజనీకాంత్ గారి యాక్టింగ్కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోడైతే ఎలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. మరి జైలర్ 2లో అనిరుద్ధ్ గారు అయితే మరోసారి ఎలా వాయిస్తాడో చూడాలి. మొత్తం మీది అయితే ఈ సినిమా పైన అయితే మరొక అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.